ఇవి వచ్చేసి మనము హాయ్ ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనం ఇంట్లో చేసుకుని బియ్యం పిండి నూడిల్స్. దీంట్లోకి వచ్చేసి మనము బియ్యం పిండి ఎంత కావాలో అంత జల్లెడ పట్టుకొని దానికి తగినంత ఉప్పు వేసుకొని తర్వాత నూనె కూడా వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇవి వచ్చేసి మనము ఆవిరి మీద ఉడకబెట్టుకోవడము జరుగుతుంది. ఇవి వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నవి సన్నవి. దీంట్లో వచ్చేసి ఇంకో రకం లావు కూడా మనము చేసుకోవచ్చును. ఇక ఇట్లా మా అమ్మగారు చేయడం జరుగుతుంది. ఈ నూడిల్స్లో వచ్చేసి మనము రకరకాలవి కూడా చేసుకోవచ్చును. నూనె వేసుకోవడం వలన మనకు ఈ విధంగా తేలికగా విడిపోవడం జరుగుతుంది. నూనె వేసుకోకుంటే ఏమవుతుందంటే కాస్త ఇది పిండి పిండి అతుక్కోవడం జరుగుతుంది. ఇంకా కొంతమంది గోధుమ పిండితో కూడా చేసుకుంటారు, కానీ గోధుమ పిండితో చేయడం వల్ల ఏమవుతుందంటే కాస్త బంకగా వస్తుంది అని అన్నారు. మేమైతే ఒకసారి కూడా చేసుకోలేదు. ఈ వంటపై మీ యొక్క అమూల్యమైన కామెంట్ చేసి మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇలాంటి వంటకాన్ని మీరు కూడా చేసుకున్నట్టయితే కామెంటు రూపంలో మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలుపగలరు. ఇక వచ్చేసి ఈ విధంగా మనం పోపు వేసుకొని క్యారెట్, బీనీసు, టమాటా, ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ వేసుకొని చేసుకోవడం జరుగుతున్నది. క్యాబేజీ కూడా, పచ్చిమిర్చి. ఇవి వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్గా స్టీల్ వచ్చాయి. ఇక మా అమ్మ పాతకాలంలో వాడుతుంది. ఈ విధంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇప్పుడు స్టీల్ వచ్చాయి అన్నమాట. ఇక మనకు దీంట్లోకి వచ్చేసి ఇష్టమైన పొళ్ళు వేసుకొని తినవచ్చు. కందిపొడి, పుట్నాల పొడి, మరియు పల్లీల పొడి, నూగుల పొడి, పల్లీల పొడి. అదేవిధంగా మామిడికాయ ఉన్న కాలంలో మామిడి తురుము కూడా వేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మామిడికాయ చట్నీ, నిమ్మకాయ కూడా